కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరైనా చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతుంది. రేపు ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎంను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషి బరైన సీఎం రేసులో ముందున్నారు. అలాగే హెల్త్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లోట్ కూడా ఈ రేసులో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు కూడా ప్రస్తుతం తెర మీదకు వచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో ఆప్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన సునీత కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. సునీత కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే పార్టీతో పాటు ప్రభుత్వంపై మరింత పట్టు సాధించవచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఆప్ లో నెంబర్ 2 గా ఉన్న మనీష్ సిసోడియా కూడా ప్రజా కోర్టులోనే తేల్చుకుంటారని ప్రకటించడంతో అధికారికంగా ఆయన సీఎం రేస్ నుంచి వైదొలిగినట్లే. ఇక ఆ స్థానంలో వేరే వ్యక్తికి కూడా పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. తనకు అత్యంత అనుకూలమైన వ్యక్తిని సీఎం పగ్గాలు అప్పగించాలని కేజ్రీవాల్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో బీహార్, జార్ఖండ్లలో జరిగిన పరిణామాలు రిపీట్ కాకుండా కేజ్రీవాల్ అత్యంత నమ్మకస్తుడిని సీఎం చేసే అవకాశాలున్నాయి. అలాగే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేజ్రీవాల్ నవంబర్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక నవంబర్లో మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించాలన్నారు. నిజానికి ఆప్ ప్రభుత్వానికి ఫిబ్రవరి వరకు సమయం ఉంది. అయితే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. फरवरी में चुनाव है। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं, तुरंत कराए जाएं चुनाव। और जब तक आपका फैसला नहीं आएगा ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయి. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా లేక కేజ్రీవాల్ స్థానంలో మరో కొత్త ముఖ్యమంత్రి వస్తారా అన్న అంశానికి సంబంధించి మరో 24 గంటల్లో స్పష్టత రాబోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేక ముఖ్యమంత్రిని మార్చి ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తారా అన్నది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం లేదా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 60కి పైగా స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజలు తాను నిజాయితీ పరునని నమ్మితేనే, ముఖ్యంగా మళ్ళీ ఓటు వేసి తనని గెలిపిస్తేనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటాను అని చెప్పి ఇటు కేజ్రీవాల్ అలాగే సిసోడియా ఇద్దరు కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతోంది. ఇటు ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి కేజ్రీవాల్నే ఉండాలి సీఎంగా అని చెప్పి కోరతారా లేక నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారా లేక ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఎమ్మెల్యేల మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అని భావిస్తే కనుక రేపు అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించడం జరుగుతుంది. అలాగే సివిల్ లైన్స్లో ఉన్న సీఎం అధికారిక నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ షెడ్యూల్ ఫిబ్రవరి వరకు కూడా ప్రస్తుతం ఉన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా పదవీ కాలం అనేది ఉంది. కానీ ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆ అంశాన్ని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలి అని చెప్పి. సో ముందస్తుకు వెళ్తే కనుక తమకి లాభం చేకూరుతుందని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఏ విధంగా దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం, ముఖ్యంగా ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవడం, ఇటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. అలాగే హర్యానా ఎలక్షన్స్ కూడా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి సో అక్కడ కూడా ఈ అంశం కలిసి వస్తుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. కానీ ఇక్కడున్న బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది కేవలం సింపతి రాజకీయం, అలాగే డ్రామా రాజకీయం, యూటర్న్ రాజకీయం, ముఖ్యంగా మళ్ళీ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలంతా తన్నే ఉండమన్నారని చెప్పి ఆయనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధమైన వ్యాఖ్యలు కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న పరిస్థితి. ఒకవేళ రాజీనామా చేసే పరిస్థితి ఉంటే ఎందుకు 6 నెలల క్రితమే 177 రోజుల పాటు ఆయన తిహార్ జైల్లో ఉన్నారు, లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయినప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదు, ఒకవేళ
లిక్కర్ పాలసీలో ఎటువంటి తప్పు లేకపోతే ఆ 2021-22 పాలసీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అన్న అంశాలను కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మరో 24 గంటల్లో స్పష్టత రాబోతోంది. ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయం ఆధారంగా ఒకవేళ నూతన ముఖ్యమంత్రి ఎంపిక చేయాలంటే కనుక ఇటు కేజ్రీవాల్ సతీమణి సంగీతా కేజ్రీవాల్ పేరు కూడా వినిపిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఇటు జనరల్ ఎలక్షన్స్లో అలాగే వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్లో కూడా ఆవిడ సమర్థవంతంగా ప్రచార కార్యక్రమాలని అలాగే పార్టీని ముందుకు నడపడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఐఆర్ఎస్ అధికారినిగా కూడా ఆవిడ పనిచేసిన అనుభవం ఉంది. సో ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందన్న అనుభవం ఉంది కాబట్టి సో సునీతా కేజ్రీవాల్ పేరు వినిపిస్తుంది. అలాగే ఆప్ మంత్రి అతిషి ఇప్పుడు మెజార్టీ పోర్ట్ఫోలియోలు ఆవిడే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పీడబ్ల్యూడీ అలాగే ఎడ్యుకేషన్ ఫైనాన్స్తో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని ఆప్ మంత్రి అతిషి నిర్వహిస్తున్నారు. అలాగే కేజ్రీవాల్కి అత్యంత నమ్మకస్తురాలు కాబట్టి మహిళగా కూడా ఆవిడికి అవకాశం ఇస్తే ముఖ్యంగా ఆవిడ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సౌరభ్ భరద్వాజ్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత అతిషితో పాటు సౌరభ్ భరద్వాజ్కి ఇటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ మినిస్ట్రీస్ని అప్పగించడం జరిగింది. సో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అలాగే కైలాష్ గెహ్లాట్ ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, సో ఈయన పేరు వినిపిస్తుంది. అలాగే గోపాల్ రాయ్ పర్యావరణ శాఖ మంత్రి, అలాగే మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పేరు కూడా ముఖ్యమంత్రి రేస్లో వినిపిస్తుంది. అయితే నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తే ముఖ్యంగా 6 నెలల పాటే కొనసాగే అవకాశం ఉంటుంది. ఎలాగూ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి. సో ఆ ఛాన్స్ తీసుకునే కన్నా ముందే కేజ్రీవాల్తో పాటుగా మిగతా మంత్రులు పూర్తిగా మంత్రివర్గం మొత్తం కూడా అసెంబ్లీని రద్దు చేస్తే కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే తమకు లాభం చేకూరుతుందన్న ఆలోచనలో కూడా మెజార్టీ ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలంతా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి? కేజ్రీవాల్ రాజీనామా అనౌన్స్మెంట్ తర్వాత ప్రభుత్వ రద్దు ముందస్తు ఎన్నికలకే మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపితే కనుక ఇటు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ లేదు ఇటు సమయం కావాలి, ఇటు కేంద్ర ప్రభుత్వ విధానాలని అలాగే ఏ విధంగా అరెస్ట్ చేశారు, తాము ఎటువంటి తప్పు చేయలేదు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారానికి సమయం కావాలని భావిస్తే కనుక ముఖ్యమంత్రి స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో మరొక ప్రస్తుత మంత్రిని అక్కడ నియమించి నెక్స్ట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనీష్ సిసోడియా 70 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆయన బెయిల్పై విడుదలైన నాటి నుంచి కూడా పాదయాత్ర చేస్తున్నారు. అలాగే ఫిరాయంగే కేజ్రీవాల్ అన్న ఒక క్యాంపెయిన్ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. వారు ఈ 5 ఏళ్లలో గడిచిన 10 ఏళ్లలో ఏ విధంగా ముఖ్యంగా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు, ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఉచిత నీరు, ఆరోగ్యం, ముఖ్యంగా మొహల్లా క్లినిక్స్తో పాటుగా ఇటు ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగే ఉచిత బస్సు సర్వీస్ మహిళలకి, సో ఇటువంటి అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ గడిచిన 6 నెలల్లో ఆ సంక్షేమం ఏ విధంగా కుంటుపడింది, ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఢిల్లీలో అమలవుతుంది. సో ఇటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ కేంద్రం దర్యాప్తు సంస్థలని దుర్వినియోగం చేసి ఏ విధంగా కేజ్రీవాల్ని మంత్రుల్ని అరెస్ట్ చేశారు, అసలు లిక్కర్ పాలసీ ఏంటి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తే కనుక ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉంది. లేదు మంత్రులంతా అలాగే ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తే కనుక ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.